హాయ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి కాఫీని చూపిస్తున్నానండి. చాలా హెల్దీ అయిన కాఫీ చూపిస్తున్నాను. వెయిట్ లాస్ అవుతారండి కాఫీ తాగితే. ఈ కాఫీ పేరు ఏంటి అనుకుంటున్నారా? బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి. అలాగే బ్లాక్ కాఫీ గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తెలియని వాళ్ళ కోసం నేను ఈ బ్లాక్ కాఫీ ఎలా చేయాలన్నా చూపిస్తున్నానండి. ఈ బ్లాక్ కాఫీ వల్ల మనకి ఏంటంటే మనం వెయిట్ లాస్ అవుతామండి ఫస్ట్. అలాగే లో బీపీ ఉంటుంది కదా, లో బీపీ ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ టైం ఈ బ్లాక్ కాఫీ కలుపుకొని తాగడం వల్ల మనకి లో బీపీ అని కరెక్ట్గా ఉంటుంది, లెవెల్గా ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ కాఫీ కావాల్సిందండి బ్రూ మీ అందరికీ తెలిసిందే కదండి. బ్రూ ప్యాకెట్ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉంటారు. 2 రూపీస్లో కూడా మీకు బ్రూ ప్యాకెట్లు దొరికేస్తున్నాయి. నేను కొంచెం పెద్ద తీసుకున్నాను, ఎందుకంటే నేను డైలీ కాఫీ అన్నది తాగుతానండి. మార్నింగ్ టైం కుదరకపోతే ఈవినింగ్ టైం అయినా కంపల్సరీ. నేను ఈవినింగ్ టైం ఎక్కువ కాఫీ తాగుతాను, మార్నింగ్ టైం అన్నది నేను తక్కువ. టీ అయితే మొత్తం మానేసాను, నేను కాఫీనే తాగుతున్నాను ఇప్పుడైతే. నాకు ఇది కొంచెం లో బీపీ ఉంది. ఈ బ్రూ కాఫీ తాగినాక, నాకు బ్లాక్ కాఫీ తాగాక నాకు కొంచెం లో బీపీ అనేది కరెక్ట్గా ఉందండి, నాకు కొంచెం తగ్గింది. అందుకే నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఈ బ్లాక్ కాఫీకి ఇప్పుడు మనకు కావాల్సినవి చూద్దామండి. ఫస్ట్ చూస్తున్నారు కదా, బ్రూ అండి, కాఫీ పొడి. నెక్స్ట్ షుగర్, పంచదార. మనకి షుగర్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఒకవేళ మీకు షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే కనుక ఈ షుగర్ మానేసి డైరెక్ట్ బ్లాక్ కాఫీని డైరెక్ట్ మనం తాగొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలి, ఎలా మనం దీన్ని కలుపుకోవాలి అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారు కదండి, బ్లాక్ కాఫీకి నేను బ్లాక్ కాఫీలో పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలితే వేసుకోవచ్చు. పుదీనా హెల్త్కి చాలా మంచిదని మీ అందరికీ తెలిసిందే. చాలా మంచిదండి పుదీనా. మనం పుదీనా పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేను పుదీనా పచ్చడి కూడా చాలా బాగా చేస్తాను. మీకు ఏమైనా ఒకవేళ పుదీనా రెసిపీ, పుదీనా రైస్ కానీ, పుదీనా పచ్చడి కానీ మీకు ఏదైనా కావాలి, పుదీనాతో మీకు ఏ రెసిపీ కావాలన్నా నా కామెంట్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్లాక్ కాఫీ ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ గ్లాస్ తీసుకో. చెప్పాను కదండి, నాకు మీషో నుంచి వచ్చినాయి. నేను యూట్యూబ్ యూజ్ చేసుకుంటున్నాను గ్లాసుని, చాలా బాగున్నాయి ఇవైతే. ఫస్ట్ నేను వాటర్ని హీట్ చేసుకున్నానండి, హాట్ వాటరు. ఫస్ట్ హాట్ వాటర్ వేసుకుందాం. మనం ఎంత అయితే తాగాలి అని అనుకుంటామో అంత కలుపుకుంటే చాలండి, ఎక్కువ కలుపుకోని అవసరం లేదు. కొంతమంది మాకు ఎక్కువ గ్లాస్ తాగే అలవాటు ఉంది అనుకుంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు, లేదు తక్కువ తాగే వాళ్ళు ఉంటే తక్కువ చేసుకోవచ్చండి. నేనైతే ఇంత కాఫీ తాగుతాను కంపల్సరీ. ఇప్పుడు ఇందులో షుగర్ అండి. షుగర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్లు అయితే స్కిప్ చేసేయండి. షుగర్ లేని అయితే కంపల్సరీ ఈ పంచదార అన్నది వేసుకోండి. మన స్వీట్ తాగేదాన్ని బట్టి. కొంచెం బ్లాక్ కాఫీలో నాకైతే షుగర్ కొంచెం ఎక్కువ ఉండాలి, నేను కొంచెం తీయగా తాగుతాను, కొంచెం లైట్ షుగర్ ఉండాలి నాకు, అందుకని. ఇప్పుడు మన పుదీనా ఉన్నాయి కదండి, పుదీనా ఆకులు నేను శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఫస్ట్ పుదీనా ఆకులు వేసేద్దాం. ఈ పుదీనా ఆకులు వేసిన తర్వాత కొంచెం ఈ వేడిలో ఈ హాట్ వాటర్లో పుదీనా కొంచెం ఆ ఫ్లేవర్ అన్నది వాటర్లోకి వస్తుంది. అప్పుడు మనకి ఆ పుదీనా ఫ్లేవరు, ఆ బ్రూ ఫ్లేవరు అన్నీ మనకి మంచిగా తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు కాఫీ పొడి వేసేసుకుంటాం. చూస్తున్నారు కదా, ఇలా కాఫీ పొడి వేసేసుకుందాం. కాఫీ పొడి వేసుకున్న తర్వాత ఇలాగా మంచిగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మంచిగా కలుపుకోవాలి. బ్లాక్ కాఫీ అంటే చాలామందికి తెలియదండి. బ్లాక్ కాఫీ అంటే ఏంటో, ఇంకా ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటారు. ఏమి ఉండదండి, చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా హెల్దీ కూడా. అన్నీ ఉన్నాయండి ఇందులో. హెల్దీ ఉంది, ఆరోగ్యంగా, హెల్త్కి మంచిది. బ్లాక్ కాఫీ అంటే మనకి హెడేక్ని కూడా తగ్గిస్తుంది. లో బీపీ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా మంచిది. నేను టీ అనేది ఇంకా స్కిప్ చేసేసి ఓన్లీ కాఫీయే తాగుతున్నాను. మీరు మిల్క్తో కూడా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. మిల్క్ కాఫీ కన్నా ఇలా బ్లాక్ కాఫీ అయితే చాలా మంచిదండి. ఈవినింగ్ టైం
4-5 కల్లా మీరు మంచిగా ఇలా బ్లాక్ కాఫీ చేసుకొని పిల్లలతో చక్కగా చేసుకుని తాగొచ్చండి. ఈ బ్రూ పొడి వేసిన తర్వాత మన నీళ్ళు ఎలాగో ఎక్కువ వేడి చేయాలండి, గోరువెచ్చగా అయితే కాదు, కొంచెం ఎక్కువగానే వేడి చేయాలి దీన్ని. ఎందుకంటే మనం బ్రూ పొడి వేసిన తర్వాత ఎక్కువ టైం కొంచెం కలపాలి దీన్ని. అలాగే బ్లాక్ కాఫీలోని కూల్ కాఫీ కూడా ఉందండి, మీకు మిల్క్ కూల్ కాఫీ. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చల్లని కాఫీ కూడా మీరు తాగొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు కూల్ కాఫీ కూడా ఎలా చేయాలన్నది మీకు చూపిస్తానండి. నేను అది మధ్యాహ్నం మాటలు తాగితే చాలా బాగుంటుందండి. చల్లగా మార్నింగ్ టైం తాగొచ్చు, మీకు కావాలంటే ఈవినింగ్ టైం కూడా తాగొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. చూసారు కదా, బ్లాక్ కాఫీ రెడీ అయిపోయింది. షుగర్ మనకి ఎంత ఉంది అని, అది మనకి స్వీట్ కావాలంటే వేసుకోవచ్చు. షుగర్ నేను చూస్తున్నాను సరిపోయిందో లేదని. వా సూపర్, కరెక్ట్గా ఉంది, సరిపోయింది నాకైతే. నేను పుదీనా కూడా వేసేసాను కాబట్టి ఇప్పుడు నేను టీ కప్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇంతే అండి బ్లాక్ కాఫీ అంటే, ఇంకేం ఉండదు. చాలా ఈజీ ప్రాసెస్, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా హెల్దీ అయిన కాఫీ. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఈ కాఫీని మాసిపోయిందని తాగుతుంది. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన కాఫీ. ఇంకెందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.